మీరు అడ్వకేట్, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజుల్లోనే అందున రాయలసీమలో ఉన్నత విద్యావంతులుగా విద్యాధికులుగా ఉన్నటువంటి మీరు ఈ ఫ్యాక్షన్ వ్యవహారాల్లోకి అడుగు పెట్టడం, రాజారెడ్డిని ఎందుకు చంపారు? ఇక్కడ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ప్రతి ఎలక్షన్లకు అక్కడ డెమోక్రసీ అనేది ఎక్కడ కనిపించదు. భూతద్దం వేసి వెతికిన మేము ఎప్పుడూ వ్యతిరేకించేవాళ్ళం. వాళ్ళ రిగ్గింగ్ను, వాళ్ళు చేయించే కిరాయి హత్యలు, వాళ్ళ దుర్మార్గాలు, ప్రజలకు ఊర్ల మీద పడి దండయాత్రలుగా పోయి ప్రజలను అణిచివేయడము. ఆ క్రమంలో 1995లో మేము ఇంకా వేంపల్లె మండలం నుంచి సతీష్ రెడ్డి ఇక్కడి వాళ్ళం కలుసుకొని, అప్పుడంతా యంగ్ టర్కులుగా ఉండేవాళ్ళం. సతీష్కి అంతా 24-23 సంవత్సరాలు ఉండేటి, నేను అంతకంటే 2-3 సంవత్సరాలు పెద్ద, నాకు 26-27 ఉండేటి. కలిసి మొదలుపెట్టినాం ప్రయాణం. వీళ్ళ దౌర్జన్యాన్ని మనం నిరోధించాలా, ప్రతిఘటించాలా. ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి పోటీ పెట్టేశాం. లోకల్ ఎలక్షన్లో వేంపల్లి మండలం జెడ్పీటీసీ మండలం 2 ఆయన గెలిచాడు. వేముల మండలం జెడ్పీటీసీ మండలం మేము గెలిచాం. లింగాల మండలం కూడా మాకు జెడ్పీటీసీ వచ్చింది. టోటల్ అప్పుడుకుండే 6 మండలాల్లో 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు గెలవగలిగాం. అక్కడి నుంచి వెంటనే 96 పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. రాజమోహన్ రెడ్డి టీడీపీకి అభ్యర్థిగా నిలబడ్డాడు. మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలో అప్పటి నుంచి ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు ఉండేది కొద్దిమందిమైనా వీరోచితంగా పోరాడేవాళ్ళం, ప్రాణాలకు తెగించి. ఆ ఎలక్షన్లన్నీ జరిగాయి. సుమారు అప్పుడుండే కొద్దిపాటి ఓట్లలో 1,70,000, 1,60,000 ఉన్నాయి. అప్పుడు సుమారు 40,000 చిల్లర, 38,850 ఎన్నో ఓట్లు వచ్చాయి రాజమోహన్ రెడ్డి. వాళ్ళకు స్వభావం ఉంది మొదటి నుంచి. వాళ్ళ రాజకీయ ఉనికి ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుందో అప్పుడు ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తారు, ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడం. అది గతంలో ముందు నుంచి ఉండేది. ఆ భయం మళ్ళా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆ లోపల 10 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల తల ఎత్తినోనెల్లా వారిని అంచుకుంటా వచ్చేది వాళ్ళ విధానం. అట్లా 96 ఎలక్షన్ల తర్వాత రాజశేఖర రెడ్డి గొంతుకు వచ్చింది ఆ ఎలక్షన్. సచ్చి బతికి బయట పన్నాడు. ఎవరో ఒకరిని అటాక్ చేయకుండా అంటే మన సర్వైవింగ్ కష్టము అని చెప్పి నన్ను అటెంప్ట్ చేశాడు. ఇతనే కదా పులివెందుల అడ్వకేట్గా ఉండి వీళ్ళందరినీ కూడగడతా చేస్తా. అప్పటికి మేము పులివెందుల మండలం అంతా 8 నెలలు 10 నెలలు ముందే నైట్ అంతా పోయి అందరినీ కూడగట్టాం. దానికి ముందు జరిగిన రాజారెడ్డి టైంలో రాజారెడ్డి అప్రహితంగా అతని లెగసీ విపరీతంగా సమర్థవంతంగా అతను నియోజకవర్గాన్ని పట్టు చిక్కించుకున్న సందర్భంలో పెడకంటి కాపులు, పెడకంటి రెడ్లు అనే మీ వర్గం అవును ఎందుకు రాజారెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు? ఎందుకంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఒక ఆయన రామచంద్రారెడ్డిని ఉన్నాడు. పాత రోజుల్లోనే 56 ఆ ప్రాంతంలోనే సమితికి పోటీ చేయాలని పెడకంటి రెడ్డి అందరినీ సమీకరించి ఎందుకో విరమించాడు. మళ్ళా తర్వాత 1978 ఆ ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గంలో ఉండే పెడకంటి రెడ్లంతా హేమీలంతా ఒక ఫ్రంట్గా ఏర్పడి అప్పుడు కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. మాది అక్కడ లార్జ్ కమ్యూనిటీ. ఇప్పుడు కడప జిల్లా పార్లమెంట్లో హయ్యెస్ట్ రెడ్డి ఓటర్స్ ఉండేది పులివెందుల కాన్స్టిట్యూన్సీ. సుమారు 74-75 వేలు ఉంటాయి. ఆ ఓటర్లన్నీ తీసుకొని కూడా ఒక 2014-15 ప్రాంతంలో చేసాం. అప్పటికే 70,000 చిల్లర ఉన్నాయి. మా పెడకంటి అన్ని టోటల్ ఉండే ఓట్లలో మావే సుమారుగా 40,000 ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 45-46 వేలు ఉంటాయి. ఇప్పుడు 7 మండలాల్లో ఉండారు విస్తరించి. మాకు బ్రిటిష్ కాలం నుంచి అప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం కానీ తర్వాత కానీ మాకు ఏ పొలిటికల్ పార్టీ కూడా
అవకాశం ఇలే. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మమ్మల్ని వాడుకుంటుంది, పల్లకీలు మోసే బొయ్యిలుగా వాడుకుంటుంది. అది మాకు తీరని ఆవేదన ఉంది పులివెందుల నియోజకవర్గంలో. పెడకంటి రెడ్లు వేరు, రాజారెడ్డి వర్గం వేరా? వాళ్ళు వేరు. చిన్న కొడిదే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఒక 10,000 ఉంటారు. ఈ రాజమోహన్ రెడ్డి వాళ్ళు, మొటాటా రెడ్డి వాళ్ళు ఒక 10,000 ఉంటారు. పెద్ద కొడిదే వాళ్ళు ఒక 2,000 ఉంటారు. రాయలం కాపులు వాళ్ళు ఒక 3,000 ఉంటారు. పాకనాటి రెడ్లు వాళ్ళు ఒక 5,000 ఉంటారు. అది చక్రాయపేట మండలం కలిసినాక. మాకు అన్యాయం జరగడము రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా పదే అన్యాయం జరగడము, మా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళను చైతన్యవంతులు చేయాలనేది మా వాళ్ళకి ఎప్పుడు ఒకటి బోధించేవాని. ఎప్పుడు కోళ్ళను, మేకలను, గొర్రెలని బలిచ్చేది, సింహాలను, పుల్లులను బలివరు. మీరు ఒక యుద్ధవీరులుగా తయారు కాండి, వీరోచితమైన వృత్తుల్లో ప్రవేశించండి, మిలిటరీలో చేరండి, పోలీసులో చేరండి, మీకు ఆ పిరికితనం పోతుంది, ఐక్యంగా ఉండండి అని. అది జలసీగా ఫీల్ అయినారు. హైయెస్ట్ కమ్యూనిటీ వీళ్ళను అటాక్ చేసి నిర్మూలిస్తే తప్ప రాబోయే రోజుల్లో మాకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదని. ఆ క్రమంలో జరిగిందే రాజారెడ్డిది కూడా. నన్నుతో మీ దగ్గరికి వద్దాం. దానికి ముందు రాజారెడ్డి ఒక ఎస్టీ ఎరుకల కాలనీని సామూహికంగా తగలబెట్టిన ఘటన నిజమేనా? 100% నిజం. 1962లో ఆయన ఎద్దుల బండిలో వచ్చేవాడు. ఆ కాలేజీ దగ్గరికి వస్తానే ఊసన్ అనే ఎరుకలి కులస్తుడు ఎవరో అఘాయిత్యం చేసేవాడు. ఆ సందర్భంలో సంపండిరా నా కొడుకును అని చెప్పాడు. సజీవంగానే అప్పుడు పెద్ద మోపెడ్లు ఉండేటి నియోజకవర్గానికంతా 5-6, అది పోసి కాల్పించి చంపేసినాడు. అది వాస్తవం. కాల్పించాడు. ఆ కేసు చాలా రోజులు ఉండేది. 1962లో రిజిస్టర్ అయింది. 64లో ముస్లింల శ్మశాన వాటిక పైన వాళ్ళంతా నిర్మించినారు. వాళ్ళు కట్టింది హాస్పిటల్ ఇవన్నీ. అది చాలా రోజులు సూట్ ఉన్నది పులివెందుల నియోజకవర్గంలో కేసులో. మళ్ళీ ముస్లిమ్స్తో రాజీ అయినారు. చాలా ఏండ్లు రాజశేఖర రెడ్డి మంత్రి, అజయ్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేంత వరకు రౌడీ షీట్ ఉండేది రాజారెడ్డి పైన. మళ్ళా నన్ను అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. వాళ్ళ నేపథ్యం అంతా కత్తులతోనే.